హాయ్ స్టూడెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన ఏపీపీఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ 2017లో అడిగిన ఇండియన్ పాలిటీ యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, భారత రాజ్యాంగ ప్రవేశిక పీఠికలో తెలిపిన విధముగా భారత రాజ్యాంగ ప్రవేశిక పీఠికలో తెలిపిన విధంగా భారత్ ఒక సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యము. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A ఎన్ని ప్రాథమిక విధులు తెలుపబడినవి? రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A ఎన్ని ప్రాథమిక విధులు తెలుపబడినవి? 11. భారతదేశంలో ఆస్తి హక్కుకు భంగం కలిగినట్లయితే ఈ కింది దానిని దాఖలు చేయడం ద్వారా సవాలు చేయలేము. భారతదేశంలో ఆస్తి హక్కుకు భంగం కలిగినట్లయితే ఈ కింది దానిని దాఖలు చేయడం ద్వారా సవాలు చేయలేము. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద రిట్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 248 ప్రకారము అవశేషాధికారములు కింది దానికి ఇవ్వబడ్డాయి. పార్లమెంట్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 248 ప్రకారము అవశేషాధికారములు పార్లమెంటుకు ఇవ్వబడ్డాయి. ఒక వ్యక్తిని భారత రాష్ట్రపతిగా ఎన్ని పర్యాయములు ఎన్నిక చేయవచ్చును? ఒక వ్యక్తిని భారత రాష్ట్రపతిగా ఎన్ని పర్యాయములు ఎన్నిక చేయవచ్చును? భారత రాష్ట్రపతిగా చేయడానికి పరిమితి లేదండి. ఏ వ్యాజ్యంలో రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించే అంశంపై మైలురాయి వంటి తీర్పుని అత్యున్నత న్యాయస్థానము ఇచ్చింది? ఏ వ్యాజ్యములో రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించే అంశంపై మైలురాయి వంటి తీర్పుని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది? ఎస్ఆర్ బొమ్మాయి. ఒక రాష్ట్రం యొక్క సరిహద్దులను మార్చుటకు లేక ఒక కొత్త రాష్ట్రంను ఏర్పాటు చేయుటకు కానీ ఏం కావాలండి? ప్రభావితమయ్యే రాష్ట్ర విధానసభ అభిప్రాయాన్ని రాష్ట్రపతి అడగాలి. ఒక రాష్ట్రం యొక్క సరిహద్దులను మార్చుటకు కానీ లేదా ఒక రాష్ట్రంను ఏర్పాటు చేయుటకు కానీ ప్రభావితమయ్యే రాష్ట్ర విధానసభ అభిప్రాయాన్ని రాష్ట్రపతి అడగాలి. ఈ కింది వాటిలో ఏ రిట్ని ప్రైవేట్ వ్యక్తిపై కూడా దాఖలు చేయవచ్చును? ఈ కింది వాటిలో ఏ రిట్ని ప్రైవేట్ వ్యక్తి కూడా దాఖలు చేయవచ్చును? హెబియస్ కార్పస్. కింది వాటిలో ఏ రోజున రాజ్యాంగ దినంగా జరపబడుతున్నది? కింది వాటిలో ఏ రోజు రాజ్యాంగ దినంగా జరపబడుతుందండి? 26th నవంబర్. ఈ కింది వాటిలో ఏది భారత రాజ్యంలో ప్రముఖమైన సమాఖ్య లక్షణంను సూచించటలేదు? ఈ కింది వాటిలో ఏది భారత రాజ్యంలో ప్రముఖమైన సమాఖ్య లక్ష్యంను సూచించటలేదు? ఆర్థిక వనరుల కేటాయింపు. రాజ్యాంగ నిపుణుడైన కేసీ వేర్ మాటల్లో భారత్ ఒక పాక్షిక సమాఖ్య. రాజ్యాంగ నిపుణుడైన కేసీ వేర్ మాటల్లో భారత్ ఒక పాక్షిక సమాఖ్య. ఏ సంవత్సరంలో విద్యా హక్కు ఒక ప్రాథమిక హక్కు అని అమల్లోకి వచ్చింది? ఏ సంవత్సరంలో విద్యా హక్కు ఒక ప్రాథమిక హక్కు అని అమల్లోకి వచ్చింది? 2010లో. పార్లమెంట్ యొక్క పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ప్రతిపక్ష పార్టీకి చెందిన లోక్సభ సభ్యుడు అధ్యక్ష వహించడానికి కారణం ఏంటి? పార్లమెంట్ యొక్క పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ప్రతిపక్ష పార్టీకి చెందిన లోక్సభ సభ్యుడు అధ్యక్షత వహించడానికి కారణము సంప్రదాయము. షెడ్యూల్డ్ కులముల మరియు షెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీలో లోక్సభ నుండి రాజ్యసభ నుండి ఎంతమంది సభ్యులు ఉంటారు? షెడ్యూల్డ్ కులముల మరియు షెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీలో లోక్సభ నుండి రాజ్యసభ నుండి ఎంతమంది సభ్యులు ఉంటారు? లోక్సభ నుండి 20, రాజ్యసభ నుంచి 10 మంది ఉంటారండి. ఎన్నికల ఆదర్శ ప్రవర్తనా నియమావళిని ఎలక్షన్ కమిషన్ ఈ కింది వాటి ప్రకారంగా జారీ చేస్తుంది? ఎన్నికల ఆదర్శ ప్రవర్తనా నియమావళిని ఎలక్షన్ కమిషన్ ఈ కింది వాటి ప్రకారంగా జారీ చేస్తుంది. స్వచ్ఛందంగా పాటించుటకు జారీ చేయబడినవి. రాజ్యాంగంలోని ఈ కింది ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతి పాలన విధించబడుతుంది?
రాజ్యాంగంలోని ఈ కింది ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతి పాలన విధించబడుతుంది. ఆర్టికల్ 356. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32ని సవరించడానికి వీల్లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32ని సవరించడానికి వీల్లేదు. ఈ కింది వాటిలో ఏ ప్రాథమిక హక్కులు కేవలం భారత పౌరులకు మాత్రమే లభిస్తాయి? ఈ కింది వాటిలో ఏ ప్రాథమిక హక్కులు కేవలం భారత పౌరులకు మాత్రం లభిస్తాయండి? ఆర్టికల్ 19 కింద. రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఈ కమిటీ సిఫార్సు వలన చేర్పబడినవి భావించబడుతున్నది. స్వరణ్ సింగ్ కమిటీ. రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు ఈ కమిటీ సిఫార్సు వలన చేర్చబడినవని భావించబడుతుంది. స్వరణ్ సింగ్ కమిటీ. అంతర్రాష్ట్రీయ మండలి నిర్ణయాలు ఈ కింద విధంగా తీసుకోబడతాయి. అంతర్రాష్ట్రీయ మండలి నిర్ణయాలు సర్వసమ్మతితో తీసుకోబడతాయి. రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు ఏ దేశపు రాజ్యాంగ స్ఫూర్తితో చేర్చబడ్డాయి? రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు ఏ దేశపు రాజ్యాంగ స్ఫూర్తితో చేర్చబడ్డాయి? యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వేసిన వ్యాజ్యంలో జాతీయ న్యాయ నియామకాల కౌన్సిల్ యొక్క రాజ్యాంగ చట్టబద్ధతను సమర్థించిన న్యాయమూర్తి ఎవరు? సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వేసిన వ్యాజ్యంలో జాతీయ న్యాయ నియామకాల కౌన్సిల్ యొక్క రాజ్యాంగ చట్టబద్ధతను సమర్థించిన న్యాయమూర్తి జస్టిస్ జె చలమేశ్వర్. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఎంఎం ఉంచి కమిషన్ సిఫార్సు ప్రకారం రాష్ట్ర గవర్నర్ పదవీ కాలం ఎంత? కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఎంఎం ఉంచి కమిషన్ సిఫార్సు ప్రకారం రాష్ట్ర గవర్నర్ పదవీ కాలం స్థిరముగా 5 ఏళ్లు ఉండాలి. ఈ కింది వాటిలో ఏది రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రములలో లేదు? ఈ కింది వాటిలో ఏది రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రములలో లేదు? అంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంపు చేయడం. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రములలో ఏ ఆర్టికల్ గ్రామ పంచాయతీలను సాధికారము చేయాలని తెలుపుతుంది? రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రములలో ఏ ఆర్టికల్ గ్రామ పంచాయతీలని సాధికారం చేయాలని తెలుపుతుంది? ఆర్టికల్ 40. ప్రజాబాహుల్యం నుండి అభిప్రాయ సేకరణకు అక్టోబర్ 2016లో ఉమ్మడి పౌరస్మృతిపై ప్రశ్నావళిని ఎవరు పంచారు? ప్రజాబాహుల్యం నుండి అభిప్రాయ సేకరణకు అక్టోబర్ 2016లో ఉమ్మడి పౌరస్మృతిపై ప్రశ్నావళిని ఎవరు పంచారు? జాతీయ న్యాయ కమిషన్. రాజ్యాంగం ప్రకారము కేంద్ర మంత్రి ఈ కింది వారి అనుజ్ఞపై పదవిలో ఉంటారు. రాజ్యాంగం ప్రకారం కేంద్ర మంత్రి ఈ కింది వారి అనుజ్ఞపై పదవిలో ఉంటారు. రాష్ట్రపతి అనుజ్ఞపై. రాజ్యాంగం ప్రకారము కేంద్ర మంత్రి మండలి ఎవరి సమిష్టి జవాబుదారీగా ఉంటుంది? రాజ్యాంగం ప్రకారము కేంద్ర మంత్రి మండలి ఎవరికి సమష్టి జవాబుదారీగా ఉంటుంది? లోక్సభకు. సచిన్ టెండూల్కర్ను ఏ విభాగంలో రాజ్యసభ సభ్యునిగా నియమించడం జరిగింది? సచిన్ టెండూల్కర్ను ఏ విభాగంలో రాజ్యసభ సభ్యునిగా నియమించడం జరిగింది? కళలు. ఒక బిల్లు ద్రవ్య బిల్లు అవునా కాదా అనే విషయంలో అంతిమ నిర్ణయం ఎవరిది? ఒక బిల్లు ద్రవ్య బిల్లు అవునా కాదా అనే విషయంలో అంతిమ నిర్ణయం లోక్సభ స్పీకర్ది. కొలిజియం పద్ధతిలో అత్యున్నత న్యాయస్థాన న్యాయమూర్తుల నియామకానికి మంజూరీ దీని నుండి పొందమైంది. కొలిజియం పద్ధతిలో అత్యున్నత న్యాయస్థానపు న్యాయమూర్తుల నియామకానికి మంజూరీ దీని నుండి పొందడమైనది. అత్యున్నతపు న్యాయస్థానపు నిర్ణయములు. శాసనమండలిలో ప్రవేశపెట్టిన ఒక బిల్లును శాసనసభ ఆమోదానికి పంపినప్పుడు శాసనసభ తిరస్కరిస్తే తరువాయి మార్గము ఏంటి?
శాసనమండలిలో ప్రవేశపెట్టిన ఒక బిల్లును శాసనసభ ఆమోదానికి పంపినప్పుడు శాసనసభ తిరస్కరిస్తే తరువాయి మార్గము బిల్లు పరిసమాప్తి అవుతుంది. ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రితో కలిసి మంత్రుల సంఖ్య దీనికన్నా తక్కువ ఉండరాదు. 12 కంటే. ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రితో కలిపి మంత్రుల సంఖ్య దీనికన్నా తక్కువ ఉండరాదు. 12. అడ్వకేట్ జనరల్ యొక్క వేతనము. అడ్వకేట్ జనరల్ యొక్క వేతనం ఎవరు నిర్ణయిస్తారండి? గవర్నర్ నిర్ణయిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారము ఈ కింది వారు గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారము ఈ కింది వారు గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు. ఎన్నికల జాబితాలో ఆ పంచాయత్ పరిధిలో ఉన్న ఓటర్లు ఆర్టికల్ 243 ప్రకారం గ్రామ సభలో సభ్యులుగా ఉంటారండి. పద్నాలుగవ ఆర్థిక కమిషన్ యొక్క సిఫార్సుల ప్రకారము చట్టబద్ధంగా ఏర్పడిన పంచాయతీలకు ఇచ్చే గ్రాంట్తో బేసిక్ గ్రాంట్ మరియు పనితీరు ఆధారిత గ్రాంట్ల నిష్పత్తి ఈ కింది విధంగా ఉంది. 14వ ఆర్థిక కమిషన్ యొక్క సిఫార్సుల ప్రకారము చట్టబద్ధంగా ఏర్పడిన పంచాయతీలకు ఇచ్చే గ్రాంట్తో బేసిక్ గ్రాంట్ మరియు పని ఆధారిత గ్రాంట్ల నిష్పత్తి 90:10. కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏ శాతంలో పంపకం చేయాలనే సిఫార్సు ఎవరు చేస్తారు? కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏ శాతంలో పంపకం చేయాలనే సిఫార్సు ఆర్థిక కమిషన్ చేస్తుందండి. వృత్తి పన్నుపై రాజ్యాంగం విధించిన వార్షిక పరిమితి ఎంత? వృత్తి పన్నుపై రాజ్యాంగం విధించిన వార్షిక పరిమితి 2500. ఈ కింది ఆర్టికల్స్ను సంబంధిత రాష్ట్రాలతో జత చేయండి. ఈ కింది ఆర్టికల్స్ను సంబంధిత రాష్ట్రాలతో జత చేయండి. ఆర్టికల్ 371A నాగాలాండ్, ఆర్టికల్ 371B అస్సాం, ఆర్టికల్ 371C మణిపూర్, ఆర్టికల్ 371F సిక్కిం, ఆర్టికల్ 371G మిజోరాం. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం ఒక రాష్ట్రం ఏర్పాటు చేసే గిరిజన తెగల సలహా మండలిలో ఎంతమంది సభ్యులు ఉండొచ్చు? రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం ఒక రాష్ట్రం ఏర్పాటు చేసే గిరిజన తెగల సలహా మండలిలో ఎంతమంది సభ్యులు ఉండొచ్చు? 20 వరకు. ఒక షెడ్యూల్ ప్రాంతంలో శాంతి మరియు సుపరిపాలన కొరకు నిబంధనలను ఎవరు జారీ చేస్తారు? గవర్నర్. ఒక షెడ్యూల్డ్ ప్రాంతంలో శాంతి మరియు సుపరిపాలన కొరకు నిబంధనలను ఎవరు జారీ చేస్తారు? గవర్నర్. ఒక షెడ్యూల్డ్ ప్రాంతం యొక్క సరిహద్దులను ఎవరు మార్చగలుగుతారు? ఒక షెడ్యూల్డ్ ప్రాంతం యొక్క సరిహద్దులను రాష్ట్రపతి మాత్రమే మార్చగలుగుతారండి. ఒక స్వయం ప్రతిపత్తి గల ప్రాంతం అనగా ఏమి? ఒక స్వయం ప్రతిపత్తి గల జిల్లాలో స్వయం ప్రతిపత్తి ఉన్న భాగాన్ని స్వయం ప్రతిపత్తి గల ప్రాంతం అంటారు. ఒక స్వయం ప్రతిపత్తి గల ప్రాంతం అంటే ఏంటండి? ఒక స్వయం ప్రతిపత్తి గల జిల్లాలో స్వయం ప్రతిపత్తి ఉన్న భాగము. అత్యవసర పరిస్థితి సమయంలో కూడా ఈ కింది హక్కు తాత్కాలికంగా రద్దు చేయబడదు. అత్యవసర పరిస్థితి సమయంలో కూడా ఈ కింది హక్కు తాత్కాలికంగా రద్దు చేయబడదు. ఆర్టికల్ 21 కింద హక్కు అండి. నెక్స్ట్ 2015-20ల కాల వ్యవధిలో పంచాయత్లకు ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ను 14వ ఆర్థిక కమిషన్ ఎంత మొత్తంగా సిఫార్సు చేసింది? 2015-20 కాల వ్యవధిలో పంచాయత్లకు ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ను 14వ ఆర్థిక కమిషన్ ఎంత మొత్తంగా సిఫార్సు చేసింది? 200 కోట్లు. నల్లమందు సాగు ఈ కింది జాబితాలో ఉంది. నల్లమందు సాగు కేంద్ర జాబితాలో ఉందండి. రాజ్యాంగాన్ని సవరించటానికి పార్లమెంట్కి కల అధికారాన్ని ఎవరు పరిమితి విధిస్తారు? రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంట్కి కల అధికారానికి ఎవరు పరిమితి విధిస్తారు? రాజ్యాంగం. భాషాపరంగా అల్పసంఖ్యాక వర్గాల పిల్లలకు ప్రాథమిక స్థాయిలో విద్యను మాతృభాషలో అందించాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆదేశిస్తుంది? భాషాపరంగా అల్పసంఖ్యాక వర్గాల పిల్లలకు ప్రాథమిక స్థాయిలో విద్యను మాతృభాషలో అందించాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆదేశిస్తుంది? ఆర్టికల్ 350A.
న్యాయ సమీక్షను అత్యున్నత న్యాయస్థానము రాజ్యాంగంలోని ఈ కింది ఆర్టికల్ ద్వారా చేయగలుగుతుంది. న్యాయ సమీక్షను అత్యున్నత న్యాయస్థానము రాజ్యాంగంలోని ఈ కింది ఆర్టికల్ ద్వారా చేయగలుగుతుంది. ఆర్టికల్ 32. నల్లమందు సాగు 1 సెకండ్. భాషాపరంగా అల్పసంఖ్యాక వర్గాల పిల్లలకు ప్రాథమిక స్థాయిలో విద్యను మాతృభాషలో అందించాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆదేశిస్తుంది? భాషాపరంగా అల్పసంఖ్యాక వర్గాల పిల్లలకు ప్రాథమిక స్థాయిలో విద్యను మాతృభాషలో అందించాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆదేశిస్తుందండి? ఆర్టికల్ 350A. న్యాయ సమీక్షను అత్యున్నత న్యాయస్థానము రాజ్యాంగంలోని ఈ కింది ఆర్టికల్ ద్వారా చేయగలుగుతుంది. న్యాయ సమీక్షను అత్యున్నత న్యాయస్థానము రాజ్యాంగంలోని ఈ కింది ఆర్టికల్ ద్వారా చేయగలుగుతుంది. ఆర్టికల్ 32. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారము ఈ కింది రాష్ట్రములో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి తప్పనిసరిగా ఉండాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారము ఈ కింది రాష్ట్రములో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి తప్పనిసరిగా ఉండాలి. మధ్యప్రదేశ్. ఇవండి ఈ వీడియోలోని ఇండియన్ పాలిటీ క్వశ్చన్స్. ఈ ఇండియన్ పాలిటీ క్వశ్చన్స్ వచ్చేసి ఏపీపీఎస్సీ 2017 గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండి. ప్రిలిమ్స్ ఈజ్ నథింగ్ బట్ స్క్రీనింగ్ టెస్ట్ యొక్క క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్తో కలుద్దాం.